హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి. అదే సగ్గుబియ్యం స్టిక్స్. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలాగో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డలు మీడియం సైజు ఒక 3 తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఎక్కడా పెద్ద పీసులు లేకుండా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే గ్రేటర్తో అయినా గ్రేట్ చేసి అయినా తీసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా ఎక్కడ పెద్ద పీసులు లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. అంటే ఇవి వెయిట్ వైజ్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం రవలా గ్రైండ్ చేయండి. అంటే మనకి బొంబాయి రవ్వ ఎలా ఉంటుంది ఆ విధంగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం పౌడర్ని కూడా ఆలుగడ్డ మిక్సీలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మీడియం సైజు ఉండే ఉల్లిగడ్డను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఆలుగడ్డ పేస్ట్ ఉంది కదా, ఈ సగ్గుబియ్యంలో ఈ ఆలుగడ్డ పేస్ట్ చక్కగా కలిసేంత వరకు బాగా కలపండి. అంటే ఒక పిండి ముద్ద వచ్చేలా కలపాలి. ఒకవేళ మీకు ఇలా కలుపుతుంటే పిండి ముద్దలా రాక కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యపిండి వేసి కలుపుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ కన్సిస్టెన్సీ కరెక్ట్గానే వచ్చింది కాబట్టి నేను బియ్యపిండి తీసుకోవట్లేదు. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా సాల్ట్ తీసుకోండి. ఇలా ఇవన్నీ తీసుకున్నాక అంతా కలిసేలా బాగా కలపండి. ఈ స్టిక్స్ ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు అండి. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఇలా మొత్తానికి ఒక పిండి ముద్ద వచ్చేలా ఇలా బాగా కలపండి. కన్సిస్టెన్సీ చూడండి, మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని స్టిక్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం అంటే ఉసిరికాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టి ఇలా పొడవుగా తాల్చండి. చూడండి, ఇలా ఈ సైజులో చేయాలి. మరీ లావుగా చేసినా కూడా ఆయిల్లో సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఇలాగే 1 బై 1 అన్ని స్టిక్స్లా చేసి తీసుకోవడమే. ఇలా చేసేటప్పుడు పిండి చేతులకు అతుక్కున్నట్లుగా అనిపిస్తే ఆయిల్లో వేళ్ళని డిప్ చేసుకుంటూ చేయండి. సో నేను ఇక్కడ అన్నీ చేశాను. అయితే నేను ఇక్కడ కొన్ని స్టిక్స్లా చేశాను, అలాగే కొన్ని కట్లెట్ షేప్లో కూడా చేశానండి. మీరు కావాలంటే అన్ని స్టిక్స్లా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ చేశాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్టిక్స్ని 1 బై 1 యాడ్ చేయండి. ఈ స్టిక్స్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో మరీ ఎక్కువగా తీసుకోకుండా కడాయిలో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా సరిపడా తీసుకోండి. వీటిని యాడ్ చేసిన వెంటనే కదిలించకుండా కొంచెం కాలి గట్టిపడ్డాక ఆ తర్వాత ఇలా గరిటెతో స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. వీటిని కొంచెం మందంగానే ప్రిపేర్ చేసాం కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా స్లోగా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిపై వచ్చే నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మనం చేసిన కట్లెట్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా సింపుల్గా ఈ సగ్గుబియ్యం స్టిక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. అయితే ఈ సగ్గుబియ్యం స్టిక్స్ని వేడివేడిగా అప్పటికప్పుడు తినడానికి ట్రై చేయండి. ఇవి ఎలా అయితే చల్లారుతాయో అలాగే మెత్తబడతాయి అన్నమాట. అంటే ఇందులో లోపల ఆలు ఉంది కాబట్టి ఆలు అనేది కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. అంటే ఇవి మనం తినే ముందే చేసుకుంటే క్రిస్పీగానే ఉంటాయి. ఇవి చల్లారే కొద్దీ కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి అన్నమాట. నేను ఇక్కడ బియ్యపిండి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. మీరు ఇందులో బియ్యపిండి యాడ్ చేసుకున్నారంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి సింపుల్గా చేసుకునే ఈ సగ్గుబియ్యం స్టిక్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.